ఓం శాంతి సినిమా ఇప్పుడు నేను మ్యాట్నీకి వెళ్తున్నాను. మెయిన్ దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, నిన్న లక్కీగా వేటూరు సుందరరామూర్తి గారు మన ఒక సంగీతం సాహిత్యం లేకుండా ఒక సెల్యులాయిడ్ ఎలా ఊహించుకోలేమో, వేటూరి గారి పాట లేకుండా మన తెలుగు చిత్ర పరిశ్రమను ఊహించుకోలేమో, కందిపచ్చడిలో వెల్లుల్లిపై లేకుండా ఎలా ఊహించుకోలేమో, చిత్రసీమ పరిశ్రమలో వేటూరి గారి పాట లేకుండా మనం సెల్యులాయిడ్ని ఊహించుకోలేము, శంకరాభరణాలు అవన్నీ లేకుండా, కళ తపస్సు విష్ణువులు లేకుండా. సో ఇంకా ఈ సినిమా గురించి వస్తే, నేను ముందర ఈ సినిమా మెయిన్ ఏదో పబ్లిసిటీ కన్నా ఒక ఇషార్ రబ్బా గారు ఏంటంటే, మా టీం చెప్పినట్టు ఏంటంటే, మనకి ఒక మార్కెటింగ్ లాగా లేటెస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్, వాళ్ళ లక్కీ స్టార్స్ కొత్తగా వచ్చారని కాకుండా, ఒక క్యారెక్టర్ ఓరియంటెడ్ ఆ రోల్లో ఒదిగిపోయి అలా ఉన్న వాళ్ళలో ఇషార్ రబ్బా గారు ఒకరు. సో ఈ సినిమా గురించి చెప్పే ముందర ఏంటంటే, ఇషార్ రబ్బా గారు అంటే మనకు ఫస్ట్ బాగా వచ్చేది మన త్రివిక్రమ్ గారికి, మన తమనన్న మ్యూజిక్కి, మన కీరవాణి గారి అబ్బాయి గారికి సెల్యూట్. ఆ పాట పెనిమిటి పాటలో జూనియర్ ఎన్టీఆర్ గారు పాట అయిపోయాక ఇషార్ రబ్బా గారు ఉన్నది ఆ మూమెంట్లో ఉన్నా కూడా, అది మనకి ఏంటంటే ఆ పాటతో పాటు ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా చూడాలనిపిస్తుంది. అలాగా ఇషార్ రబ్బా గారు నిన్న టీంతో మాట్లాడే ఎంత బాగా మాట్లాడారంటే, ఒక స్వచ్ఛమైన నవ్వులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు స్వచ్ఛమైన నవ్వు, ఆయన మనస్తత్వం అంతా ఒక 16 అణాల తెలుగు ఆడపడుచులో మాట్లాడారు. సో ఏంటంటే, అందరూ ఏంటంటే ఫస్ట్ సినిమా వచ్చాక హడావుడిగా బయట రివ్యూలు ఇచ్చేసి ఈ సూపర్ బ్లాక్ బస్టర్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఇది సంక్రాంతి అయ్యాక వీకెండ్ కాబట్టి అందరూ ఇంకా మెల్లిగా రావాలి. ఇది ఇంకా ఫుల్ హౌస్ అవ్వలేదు, కానీ ఈ సినిమా ఏంటంటే నెక్స్ట్ వీక్ వచ్చే కొద్దీ అలా పెరుగుతుంది. మనం ఏంటంటే ఈ సినిమా ఎలా ఉండాలంటే, నేను చెప్పేది ఏంటంటే, మన శైలజమ్మ గారి పాట వేటూరి గారి పాట రాసినట్టు. నిన్న వేటూరి గారి పుట్టినరోజు, ఆయన అంటే అందరికీ ఒక శిఖరం కాబట్టి ఆ భాషలో చెప్తున్నాను. రెగ్యులర్గా బ్లాక్ బస్టర్ అయిపోవాలి అవన్నీ అంటే అలా కాదు. ఇలాగా జై చిరంజీవ జగదైక వీర, జై చిరంజీవ జగదైక వీర, దీవించ రావయ్య ఇషార్ రబ్బా తరుణ్ భాస్కర్ టీంని, శ్రీరామ దూత హనుమంతుల్లాగా ఈ సినిమా మటుకు అందరూ చూడాలి. ఇంకోటి చెప్తున్నాను మళ్ళీ, వన్ లాస్ట్ థింగ్, ఇంకా ఇప్పుడు మన కల్చర్ ఏంటంటే, ఈ మొబైల్ ఫోన్ వచ్చాక ఏంటంటే, మన అన్ని ఎక్కువ ప్రవచనాల్లాగా సనాతన ధర్మాలు ఈ లేకపోతే అలా ఉండాలని ఎక్కువ ప్రవచనాలు పక్కడికి చెప్తున్నాం, మనం పాటించట్లేదు. అలాగేంటంటే నిన్న వేటూరి గారి పుట్టినరోజు, అలాగా ఏమంటానంటే, ఎప్పటి నుంచైనా ఇలా చెప్తాను ఏమనుకోద్దు, నేను బూతులే మాట్లాడట్లేదు, మామూలుగా ఉత్తునే ఫన్నీగా చెప్తున్నాను. బ్రేక్ డాన్స్లు, షేక్ డాన్స్లు ఎప్పటి నుంచి పిత్తంత పేటేసి సంగీతానికి, సాహిత్యానికి, కంటెంట్ ఉన్న సినిమాకి, కళాకారులకి చాలా పెద్ద పీట వేసి ఆదరించాలి. ఇంకా ఒక జనరేషన్ వాళ్ళ హీరోలైనా మనం ఎంతోమందిని ఆదరించాం. అది ఏంటంటే, ఎప్పుడు వాళ్ళ లెగసీలు లెగసీలు అని అనకూడదేమో, మనం ఆదరించామో వాళ్ళు ఇప్పటికి కూడా పెద్ద హీరోలు వస్తే మన సంక్రాంతి కూడా సినిమాలో ఎన్ని వేల కోట్ల బిజినెస్ జరిగింది తెలుసు. అలాగా నెక్స్ట్ భావితరాలకు ఒక బ్రిడ్జ్ జనరేషన్ తరుణ్ భాస్కర్ గారిది నేను ఇప్పటికి కూడా గుర్తే. నేను 20 రూపాయలు నేల టికెట్లో సత్యం థియేటర్ సింగిల్ థియేటర్ ఉన్నప్పుడు పెళ్లి చూపులు చూశాను. అది నాకు ఎలా అనిపించింది అంటే, నేల టికెట్ 20 రూపాయలు అనిపించలేదు. నేను బాల్కనీలో ఆ థియేటర్ని కొనగల స్తోమతో అందరికీ టికెట్లు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో ఎంజాయ్ చేసినంత అంతలాగా అనిపించింది ఆ ఫీలింగ్. అదొకటి. బెచ్చగాడి సినిమా ఒకటి, అది కూడా నేల టికెట్ చూశాను. అలాగా పెద్ద హీరోలు అది ఉండాలి. వాళ్ళ దాంట్లో బ్లాక్ బస్టర్లు ఎప్పుడు ఈ రీల్స్లో అలా మాయలో పడిపోకుండా ఇలా కంటెంట్ అది ఇలా ఆదరించి, ఇలా ఇషార్ రబ్బా గారు, తరుణ్ భాస్కర్ గారు ఎంత కష్టపడి టీంతో ఉన్నప్పుడు, వేటూరి గారి మాటతోనే ముగిస్తాను. మన విద్యాసాగర్ గారు ఏంటంటే, మన తెలుగు ప్రజలకు ఏంటంటే చాలా తక్కువ సినిమాలు చేయించుకున్నారు, మన దురదృష్టం. దాంట్లో మెగాస్టార్ గారి సినిమాలో అమ్మంటే నీలాకాశం, నాన్నంటే మెరిసే మేఘం, దాంట్లో శోకంలో పుట్టింది శ్లోకంగా మారింది. ఇప్పుడు ఫస్ట్ మార్నింగ్ షోలో కలెక్షన్స్ కొంచెం తక్కువ ఉన్నాయన్నారు, నష్టమేం లేదు. సంక్రాంతి నుంచి, హ్యాంగ్ ఓవర్ నుంచి మెల్లిగా వస్తారు. ఈ వీకెండ్ మ్యాట్ని నుంచి టాక్ బిందాస్గా ఉంటుంది. ఇది శోకం నుంచి శ్లోకంగా రామకథ ఎలా అయిందో, ఈ సినిమా కూడా అంతలాగా 50 డేస్ కంపల్సరీ అందరూ థియేటర్స్కి వచ్చి పెద్ద హీరోలతో పాటు వీళ్ళని కూడా ఆదరించి నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ప్రోత్సహిద్దాం.